హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా టాక్స్ అండ్ బ్లాగ్స్. వేడి వేడికి గుమగుమలాడిపోయే క్యాబేజీ ఇంకా పెసరపప్పు ఫ్రై. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి నా ఈ వీడియో చూసేయండి. ఈ వీడియోలో ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ చూసైతే సేమ్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసేయండి. వడ్డీ అయితే మీ ఇంట్లో వాళ్ళకి వడ్డించేయండి. నచ్చకపోతే చెప్పండి, నా పేరు మార్చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే చేసే విధానం మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. చేసే విధానంలో కానీ కర్రీ వండేటప్పుడు చాలా ఓపిక ఉండాలండి. పొయ్యి దగ్గరికి వెళ్ళాము అంటే ఎంత ఓపిక ఉంటే తప్ప కర్రీకి టేస్ట్ రాదు. ఓపిక నశించిందా కర్రీ పాడైపోతుంది, గిన్నెలు పగిలిపోతాయి. సో గిన్నెలు ఎందుకు పగిలిపోతాయి అన్నానంటే, కొంతమంది ఇష్టం నచ్చకపోతే గిన్నెలు విసిరేస్తారు కదా. సో అందుకైతే అలా అన్నాను. మా ఇంట్లో అయితే అలా ఎవరు లేరులేండి, నార్మల్గా అయితే అన్నాను. సో ఇక్కడైతే నేను క్యాబేజీని అయితే సన్నగా కట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా సన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికోసం అయితే ముందుగా గ్యాస్ వెలిగించేసి బాండీ పెట్టేసుకుని అందులో అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోమని నేను చెప్పను, మీ ఇష్టం అది. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. కొంతమంది లైట్ ఆయిల్ వేసుకున్నారు, కొంతమందికి అయితే కాస్త ఎక్కువ వేసుకుంటారు. నేనైతే మా హస్బెండ్ ముందు లేదండి అసలు నేను ఆయిల్ ఏవి యూస్ చేయను, ఏదో నామకే వాస్తే కొంచెం వేయాలి కదా, సో అలా వేస్తాను, అంతేగాని వేయనని చెప్తా. మా హస్బెండ్ అలా పక్కకు వెళ్ళంగానే టిన్నునే వంచేస్తానండి. ఆ టైప్ అన్నమాట నేను. ప్రస్తుతానికి అయితే మా హస్బెండ్ నా పక్కన లేరు, అందుకే ధైర్యంగా చెప్పేస్తున్నాను. మీరు కూడా నా అలాంటి వాళ్ళు అయి ఉంటే కమెంట్ చేసేయండి. సరే, ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో చూశాను, అది హీట్ అవ్వలేదు. అయినా సరే మనకు కంగారు ఆగదు కదా, అక్కడైతే వెల్లుల్లి డబ్బులు వేసేసాను. హీట్ అయిన తర్వాత వేసుకోండి మీరు మాత్రము. సరే, ఇంకా ఎలాగో వేసేసా కదా అని చెప్పి మిగిలిన వేయకుండా అయితే ఆ ఆయిల్ హీట్ అయ్యి కాస్త అవి వేగేదాకైతే వెయిట్ చేశాను. అవి వెయిట్ చేసి 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 అక్కడ చాలా టైం అయిపోతుంది. సో మీలో ఎంతమంది క్యాబేజీ రెసిపీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నాకు చాలామందికి క్యాబేజీ అంటే నచ్చదు, ఎందుకంటే క్యాబేజీ చాలా పసిరి వాసన వచ్చేస్తుందండి. అది వండే విధంగా వండితే తప్ప లేకపోతే అసలు నోట్లో పెట్టలేము, అంత ఘోరంగా వస్తుంది దాని స్మెల్. అయితే చాలా పసిరి స్మెల్ వచ్చేస్తుంది, గడ్డి స్మెల్ వచ్చేస్తుంది. సో మా ఇంట్లో వాళ్ళైతే ఇంతకుముందు అసలు క్యాబేజీ రెసిపీ అంటే క్యాబేజీతో కూర వండుతారా అనేది చాలా ఆశ్చర్యంగా నా వైపు అయితే చూసేశారు. సో క్యాబేజీతో కూర వండుతారు, అది కూడా ఎటువంటి స్మెల్ రాకుండా చాలా అంటే చాలా టేస్టీగా వండొచ్చు. అదే రెసిపీ నేను ఇవాళ మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే పోపు దినుసులు అన్నీ అయితే అందులో వేసేసుకోవాలి. పోపు కోసం నేనైతే 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రబ్బలు, ఇంకా కాస్త కరివేపాకు, ఇంకా కాస్త జీలకర్ర, ఈ 4 అయితే నేను యూజ్ చేసేసాను. ప్రతి ఒక్కరి పోపు డబ్బాలో ఉండేవి అవి 4 కదా, సో అవి 4 వేసేసుకొని అయితే పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత అయితే క్యాబేజీని చాలా అంటే చాలా శుభ్రంగా కడుక్కోవాలండి. నేనైతే 3-4 టైమ్స్ కడుక్కొని వేస్తాను. ఆల్రెడీ 2 సార్లు కడిగేసుకున్నాను, మూడోసారి అయితే మీకు చూపించి కడిగి వేస్తున్నాను. సో మీరు కూడా చాలా అంటే చాలా శుభ్రంగా వేసుకోండి. క్లీనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ కర్రీ అనమాట. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ సన్నగా కట్ చేసుకున్న వాటిని అయితే కడిగేసి పెట్టుకున్నాను. ఇవి నేనైతే రెండోసారి కడుగుతున్నాను. ఆ గిన్నెలో కడిగి మళ్ళీ ఈ గిన్నెలోకి మార్చి అయితే అందులోకి వేసేస్తున్నాను. చూసేయండి. చాలామంది వీడియోస్ చూసినా కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఒక్క లైక్ ఇచ్చారంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే అనువుగా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియో నచ్చిపోతే అన్లైక్ చేసినా సరే నేనేం ఫీల్ అవ్వను, మీ ఇష్టం అది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేసేయండి. కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయండి. ఏమీ చేయకపోతే అర్థం కావట్లేదు నేను చేసే వీడియో కరెక్టా కాదా, లేదా నేను చెప్పే కంటెంట్ కరెక్టా కాదా అని. అయితే నేను ఓన్లీ రెసిపీ వీడియోస్ మాత్రమే పెట్టనండి, కంటెంట్ వీడియోస్, ఇంకా వ్లాగ్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ అంటే మిక్స్డ్ వీడియోస్ పెడతామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పటివరకు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మిగిలిన వీడియోస్ కూడా దగ్గర దగ్గర 100కి పైన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మ్యాక్సిమం అన్ని షార్ట్ వీడియోస్ అండి, లాంగ్ వీడియోస్ చాలా తక్కువ. ఈ మధ్యన నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. క్యాబేజీ కర్రీ వండాలంటే చాలా ఓపిక ఉండాలండి, ఎందుకంటే అవి మగ్గాలి కదా. సో నేను ఫ్రై చేస్తున్నాను, సో అందులో అయితే నేను వాటర్ పోయదలుచుకోలేదు. ఇక్కడైతే నేను పెసరపప్పు తీసుకున్నానండి, చూసుకున్నారా. పెసరపప్పు క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉంది. ఒక గుప్పుడు పెసరపప్పు అయితే సరిపోతుందండి మనం, ఎందుకంటే పప్పు కాదు కదా వండేది, అది ఫ్రై చేయడానికి. సో కాస్తంతా అవి మగ్గవసరం లేదు. వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి తీసి పెసరపప్పును అయితే 2 సార్లు కడిగేసుకొని ఇంకా అందులో అయితే వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేసుకొని మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఈ రెసిపీకి మొత్తం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. వంట అంతా హైలో అస్సలు పెట్టుకోకూడదు, మాడిందంటే అసలు ఆ స్మెల్కి మనం నోట్లో కూడా పెట్టలేము. అలా అని చెప్పి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టమని అయితే నేను చెప్పను. బాగా సిమ్లో పెట్టేసి అయితే పైన మూత పెట్టేసి అయితే వండండి. ఆ ఆవిరి వాటర్ ఉంటుంది కదా, ఆవిరి వాటర్ అంతా అందులో పడి ఆ వాటర్కే అదంతా దగ్గరగా మగ్గిపోవాలి. నేను ఇక్కడ ఏమీ వేయట్లేదండి, ఉప్పు కానీ ఇంకా లేకపోతే పసుపు కానీ ఇంకా ఏమీ వేయట్లేదు. ఓన్లీ ఆ పెసరపప్పు వేసాను. పప్పు పెట్టుకున్న తర్వాత క్యాబేజీ
క్యాబేజీ వేసిన ఒక 2 నిమిషాలకి పెసరపప్పు కడిగిన పెసరపప్పు వేసాను. ఇక మూత పెట్టేసుకొని సిమ్‌లో అయితే వండాలండి. చాలా అంటే చాలా ఓపికగా ఉండాలి మనం గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు. కంగారు పడి హైలో పెట్టి వండాము అంటే కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది. నేను చెప్పిన విధానంలో ఉన్నట్లయితే కర్రీ అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఎప్పుడైనా రసం పెట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పప్పు కానీ, లేకపోతే సాంబార్ లాంటి వాటిలోకి అయితే ఇవి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలామంది అయితే వాళ్ళ ఇళ్ళల్లో క్యాబేజీ వండుకోరు. ఎందుకంటే కర్రీ సేల్ అవ్వదని, ఆ స్మెల్‌కి చాలామంది తినరు నచ్చక. సో ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పులో వేసుకుంటే రొటీన్ కదా! ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే ఆ రొటీన్‌కి భిన్నంగా బాగుంటుంది. సో నేను ఎన్నిసార్లు మూత తీసి చూపించాను. మీకు చూపించడం తక్కువ, నేను ఇంకా చేసింది ఇంకా ఎక్కువ ఉందండి అందులో. చాలా సిమ్‌లో పెట్టుకుని చాలాసేపు అయితే మగ్గబెట్టాను. గుర్తుపెట్టుకోండి, నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు అందులో మగ్గబెట్టడానికి. మొత్తం సిమ్‌లో పెట్టుకొని అయితే దాని మీద మూత పెట్టుకొని నేనైతే ఈ కర్రీ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీస్ ఎలా అయినా సరే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే చాలా టేస్టీగా చేస్తారంట. మరి వాళ్ళ చేతుల్లో మహిమో ఏమో మరి. అలా అన్నారని చెప్పి ఒకసారి మా హస్బెండ్ అయితే అడిగానండి. ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే చాలా టేస్టీగా వంటలు చేస్తారంట కదా! ఒకసారి ట్రై చేయరాదు అని చెప్పి. మగవాళ్ళు వంటలు చేస్తే టేస్టీగా ఉంటుందేమో కానీ, నువ్వు చేస్తే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది బంగారం. నువ్వు నా బంగారం కదా! నువ్వే చేయమ్మా బంగారు తల్లి అన్నారు. ఏమోలే నేను అంత బాగా చేస్తానేమో అని చెప్పి అయితే మురిసిపోయి, సరే హస్బెండ్ నేనే చేస్తానని అయితే రోజు వంటగదిలోకి వెళ్ళి నేనే వంట చేసుకునేదాన్ని. తర్వాత ఒకరోజు అర్థమైంది, ఆహా! పొరపాటున ఇప్పుడు ఆయన వంటగదిలోకి వచ్చారంటే డైలీ ఆయన చేత చేపిస్తానేమో అని చెప్పి ఇలా అన్నారేమో అనుకున్నాను. సో మగవాళ్ళ తెలివితేటలు అలా ఉంటాయి. మన ఆడవాళ్ళకి చిన్నగా ఒక మాట చెప్పంగానే పొంగి పొర్లిపోయి అయితే ఐస్ అయిపోతాము. సో ఐస్ అయిపోయినా సరే కరిగిపోకూడదు. ఇంతకీ మన కర్రీలో ఉప్పు కారం వేసానండోయ్. ఇంతకీ ఆ విషయం నేను మీకు చెప్పలేదు. కాస్త ఉప్పు, కాస్త కారం, కాస్త పసుపు వేసి అయితే ఇంకొక 5 మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకుంటే రెసిపీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే మన రెసిపీ ఇదన్నమాట. సో ఈ రెసిపీని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. మర్చిపోకండి, సిమ్లో పెట్టుకోవాలి. చాలాసేపు మగ్గనిచ్చుకోవాలి. పైన మూత పెట్టేసుకోవాలి. ఫ్రై కదా అని చెప్పి మూత పక్కన పెట్టారా మగ్గదు అనమాట. సో ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నా రెసిపీ ఎలాగ ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.